చెప్పవే. ఏంటి పొద్దునే ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? గౌతమ్ ఏదో మాట్లాడాలి అంటే పార్క్కి వచ్చానే. కొంపదీసి ప్రపోజ్ చేయడానికి కాదు కదా? నేను అదే అనుకుంటున్నా. దీనికోసమేగా ఇన్ని రోజులు ఎదురు చూసింది. కానీ వాడు ఎలా ప్రపోజ్ చేస్తాడన్నది కాదు, ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడన్నదే నాకు ఇంపార్టెంట్. నాకైతే చాలా క్యూరియస్గా ఉంది, వాడు ఏం చెప్తాడు, ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడు అని. ఓ, పుస్తకాలు సినిమాలు చూసి అమ్మగారు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. ఎనీవే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. వాడు వచ్చేస్తున్నాడు, ఉంటాను, బాయ్. ఏంటి? ఏం లేదు, ఏదో చెప్తానన్నా. అది నువ్వంటే నేనంటే చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం. నీకు ఇష్టమైతే నెక్స్ట్ ఇయర్ మన పెళ్ళి. ఇది మ్యాటర్. ఇంతేనా? నువ్వు ఇంకా హై రేంజ్లో చెప్తావని ఎక్స్పెక్ట్ చేశాను. హై రేంజా అంటే? హై రేంజ్ అంటే పుస్తకాల్లో, సినిమాల్లో హీరోలు హీరోయిన్లు ప్రపోజ్ చేస్తారు కదా. ఐ లవ్ యూ బంగారం. నువ్వు లేకపోతే నేను లేను. నువ్వు నా ప్రపోజల్కి ఒప్పుకుంటే నేను మా అమ్మలాగా చూసుకుంటాను. మళ్ళీ చెప్తున్నాను, నేను మా అమ్మలాగా చూసుకుంటాను. నువ్వు ఏదంటే అదే. నేను అసలు నీకు దేనికి అడ్డు చెప్పను. నువ్వు నా పక్కనుంటే నా జీవితానికి అదే చాలు. అదిగో అది అలా ఉండాలి ప్రపోజల్ అంటే. ఓహ్, నువ్వు అలా ఎక్స్పెక్ట్ చేసావా? ఇప్పుడు వాడు ఆ అమ్మాయిని అమ్మలా చూసుకుంటాన్నాడు కదా. అంటే ఎలా చూస్తాడు? వాడిని వాళ్ళ అమ్మ ఎలా చూసుకుంటుందో అలా చూస్తాడా, లేదా వాడు వాళ్ళ అమ్మని ఎలా చూసుకుంటాడో అలా చూస్తాడా? రెండిటికి తేడా ఏంటి తెలీదా? నెంబర్ 1, వాడిని వాళ్ళ అమ్మ ఎలా చూసుకుంటుందో అలా ఆ అమ్మాయిని చూసుకోవడం అంటే చిన్నప్పటి నుంచి మన అమ్మ మన అవసరాలు తెలుసుకుని ఎలా చూసుకుంటుందో అలా. ఓకే. నాకు తెలిసినంత వరకు అమ్మలా చూసుకోవాలన్నా, అమ్మ ప్రేమను రీప్లేస్ చేయాలన్నా ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. సో వాడు చెప్పింది అబద్ధం. ఇక సెకండ్ 1, వాడు వాళ్ళ అమ్మని ఎలా చూసుకుంటాడో అలా. అంటే వాడు వాడే బుక్స్, వస్తువులు ఎక్సెట్రా ఎక్కడో పడేసి మర్చిపోయి, వాళ్ళమ్మకి సంబంధం ఉన్నా లేకపోయినా అవి దొరికేంత వరకు ఆమెను విసిగించి అమ్మ అది ఎక్కడుంది, అమ్మ ఇది ఎక్కడుందని ప్రతి దానికి వాళ్ళ అమ్మ మీద డిపెండ్ అవుతాడు. చూసావా? అలాగా. అంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ప్రతి దానికి ఆ అమ్మాయి మీద డిపెండ్ అవుతాడనమాట. అలా అయితే ఫ్యూచర్లో ఆ అమ్మాయికి చుక్కలే. అంతగా అమ్మలా చూసుకోవాలనుకుంటే ఏ అనాథాశ్రమో వృద్ధాశ్రమో పెట్టుకోమను. అస్సలు నాకు అర్థం కాదు. ఈ మాట చెప్పే ప్రతి ఒక్కడు ఏ రోజున్నా వాళ్ళ అమ్మని ఎలా చూసుకున్నాడో ఒక్కడు కూడా ఆలోచించుండ్రు. నేను నీకలా అబద్ధాలు చెప్పలేను. ఈ ప్రపంచంలో నాకంటే ఎక్కువగా నేను ఎవరిని ఇష్టపడను. నా తర్వాతే ఎవరైనా. ఇక ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంటావా, నీకెలాగో నాకు అలాగే. ఇక నా తర్వాత నేను ఎవరినైనా ఇష్టపడుతున్నాను అంటే అది నువ్వే. నిన్ను అమ్మలా కాకపోయినా నేను ఇష్టపడే అమ్మాయిగా అంతో ఇంతో బాగానే చూసుకుంటా. నేను చెప్పింది నీకు ఓకే అనుకుంటే పెళ్లి చేసుకుందాం, లేదంటే నీ ఇష్టం. నువ్వు చెప్పేది నిజమా బిస్కెటా? నేను అందరినీ అన్నగానే నీలాగా ఉండే అమ్మాయిలతో ఇదే ప్రాబ్లం. మేము నిజాలు చెప్తే బిస్కెట్టా అంటారు. తర్వాత దాన్ని కవర్ చేయడానికి ఏవేవో బిస్కెట్లు వేస్తే అదే నిజం నమ్మేస్తారు. ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే మేమేం చెప్పినా చివరికి మీరు నమ్మాలనుకున్నదాన్ని నమ్ముతారు. అవత్తల వాడి అభిప్రాయంతో మీకు అసలు పని లేదు. పైగా ఇదేదో మీ జన్మ హక్కులాగా ఫీల్ అయిపోతారు. పెళ్లి కాకముందు ఐ లవ్ యూ బంగారం, నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు నా ప్రపోజల్కి ఒప్పుకుంటే నిన్ను మా అమ్మలాగా చూసుకుంటా, నువ్వేదంటే అదే, నువ్వు నా పక్కనుంటే నా జీవితానికి అదే చాలు అని కబుర్లు చెప్పి ఇప్పుడు మీ ఇంట్లో పని మనిషిలాగా ట్రీట్ చేస్తున్నావు. మీ అమ్మ నన్ను అన్నేసి మాటలంటున్నా నువ్వేమీ మాట్లాడడం లేదు. ఇలా అయితే నేను నీతో ఉండలేను. ఇంకా నువ్వు నా ప్రపోజల్ విషయం తేల్చలేదు. అలా తలుపుతే ఏంటి అర్థం? అరే సిగ్గు. ఇదిగో ఈ చాక్లెట్ తీసుకొని నా లవ్ యాక్సెప్ట్ చేయి, నిన్ను మా అమ్మలా చూసుకుంటా. ఇంత లేడు, వాడు కూడా ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మలా చూసుకుంటాడు.